ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశము హస్బెండ్స్ లవ్ వితౌట్ హార్ష్నెస్. భర్తలు కఠినత లేకుండా ప్రేమించాలి, నిష్ఠూర పెట్టకుండా ప్రేమించాలి. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. కొలొషియన్స్ చాప్టర్ 3 వర్స్ 19. భర్తలారా మీ భార్యలను ప్రేమించడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. హస్బెండ్స్ లవ్ యువర్ వైఫ్స్ అండ్ డు నాట్ బీ హార్ష్ విత్ దెమ్. కాబట్టి ఈ యొక్క వాక్యంలో ఎంత తేటగా ప్రియులారా భర్తల గురించి స్పెసిఫిక్గా మరి చెప్తున్నారు. లవ్, మీ భార్యలను ప్రేమించుడి, కానీ వారిని నిష్ఠూర పెట్టకుడి అని చెప్పి ఈ యొక్క వాక్యంలో మనం తెలుసుకుంటున్నాం పిల్లారా. మరి ఆ నిష్ఠూర పెట్టకుండా ఉండటము అంటే మరి అర్థము ఏమిటి? లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్. ఈ యొక్క టైటిల్ కొలస్సీలో ఈ యొక్క మరి 3:19 ప్రకారము భర్తలు క్రియల్లో చూపించే ప్రేమతో ఉండాలి, కఠినతను తిరస్కరించాలి. కఠినంగా ఉండటం, క్రూరంగా ఉండటం, ఇది నాలో భర్తలలో మరి ఇటువంటి క్రూరత్వం లేకపోతే అంటే అందరూ కాదండి, కానీ ఆ యొక్క కఠినత లోకంలో ఉన్నటువంటి వారిలో, క్రీస్తు లేనటువంటి వారిలో, ఆ రక్షణ అనుభవం లేనటువంటి వారు, విశ్వాసులు కానటువంటి వారిలో ఎక్కువగా ఈ యొక్క కఠినత్వం అనేటటువంటిది, కఠినంగా ఉండటము, వారిని నిష్ఠూర పెట్టడం, నిందలేయటం, అవమానించటం, హర్ట్ చేయటము, ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాము. హార్ష్నెస్ అంటే నిష్ఠూర పెట్టడం అనేటువంటిది మరి ఇది కేవలం కేకలు కాదు. హార్ష్ గట్టిగా కేకలు వేయటం అనేటటువంటిది కాదు, కానీ కట్టు అయినటువంటి మాటలు పిల్లల, కటింగ్ వర్డ్స్, మరి కోల్డ్ ట్రీట్మెంట్, చల్లటి వ్యవహారము, ఇంటిమిడేషన్, బెదిరించటం, అండ్ డొమినియరింగ్ స్పిరిట్, ఆధిపత్యపు డామినేటింగ్ లేకపోతే డొమినియరింగ్ స్పిరిట్, ఆధిపత్యపు స్వభావం కలిగి ఉండడం, డామినేట్ చేయటం, డిక్టేట్ చేయటం, డిమాండ్ చేయటం, డైరెక్ట్ చేయటం, ఇట్లాంటివి మనము గమనిస్తున్నాం. గాడ్ వాంట్స్ హస్బెండ్స్ లీడర్షిప్ టు బి షేప్డ్ బై లవ్, పేషెన్స్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. కాబట్టి భర్తల నాయకత్వం, ఆఫ్ కోర్స్ గృహంనకు భర్త ఒక నాయకుడిగా ఉంటున్నాడు. నాయకుడిగా ఉంటూ మరి ఆయన ప్రేమ, సహనము, ఆత్మ నియంత్రణతో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు పిల్లలు. ఈ యొక్క 3 చాలా ముఖ్యం. లవ్, పేషెన్స్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. వాటితోటి మరి ఏదైనా వచ్చినా సరే అదుపులో పెట్టుకోవటం, కంట్రోల్లో ఉండటము అనేటటువంటిది చాలా ముఖ్యము. 3 విషయాలు మనం ధ్యానించినట్టున్నాము. ఒకటి, గాడ్ అగైన్స్ బిటర్నెస్, చేతనానికి జాగ్రత్తగా నివారించటం పిల్లల. గాడ్ అగైన్స్ బిటర్నెస్ అనేటటువంటిది మంచిది కాదు. చేదు తీగలను పారవేసుకొనుడి అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. బిటర్నెస్ డజంట్ ఆల్వేస్ అరైవ్ యాజ్ ఎల్లింగ్. చేదుతనము అనేటటువంటిది అవి పిల్లల ఎప్పుడు కేకల ద్వారా రాదు. ఎల్లింగ్ అదొక్కటే కాదు, కానీ సమ్ టైమ్స్ ఇట్ గోస్ త్రూ రిసెంట్మెంట్. కొన్నిసార్లు అది అసహనం ద్వారా మళ్ళీ నిరాశ చెందటం, రిపీటెడ్ డిసప్పాయింట్మెంట్స్, క్షమించేందుకు సిద్ధంగా లేకపోవటం ద్వారా పెరుగుతుంది పిల్లల. కాబట్టి ఈ యొక్క చేదు అనేటటువంటిది మనం విన్నటువంటి రీతిగా అసహనం ద్వారా మళ్ళీ నిరాశ చెందటం, డిజెక్ట్ అవటం, డిసప్పాయింట్ అవటం, అండ్ అన్విల్లింగ్నెస్ టు ఫర్గివ్, క్షమించేటటువంటి గుణం లేకపోతే పిల్లారా నిజంగా మన యొక్క దాంపత్య జీవితంలో ఎంతో ప్రాబ్లంలు, సమస్యలు అనేటటువంటివి వస్తుంటాయి. కాబట్టి ఈరోజు మనం పరీక్షించుకుంది, వాట్ హర్ట్స్ యామ్ ఐ ఫీడింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ సరెండరింగ్ టు గాడ్. దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవటానికి బదులుగా మరి లోతుగా ఏవి పెంచుతున్నాను, ఏవి పిల్లలారా చేదైనటువంటి వేళ్ళు ఏవి పెరుగుతున్నాయి. అవి పెరుగుతుంటే ఇంకా పిల్లలారా మన యొక్క జీవితంలో ఆ చేదుతనమే, ఆ చేదు నుంచే చేదు మరి బయటకు వస్తుంది. కాబట్టి హృదయాలను ఎల్లప్పుడూ కూడా పరీక్షించుకోవటం, సరి చేసుకోవటం అనేటటువంటి చాలా అవసరం. రెండవదిగా, గ్రో ఇన్ అండర్స్టాండింగ్ అండ్ జెంటిల్నెస్. అర్థం చేసుకునే తలంపు, సౌమ్యతను మనము పెంచుకోవాల్సినటువంటి వారం అయి ఉంటున్నాం పిల్లారా.
జెంటిల్ అండర్స్టాండింగ్ లీడర్షిప్ మీన్స్ యు లిజన్ కేర్ఫుల్లీ అండ్ రెస్పాండ్ విత్ మెచ్యూరిటీ. కాబట్టి పిల్లరా, సౌమ్యమైన అర్థం చేసుకునే నాయకత్వం అంటే జాగ్రత్తగా వినటం, పరిపక్వంగా స్పందించటం పిల్లలు. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. జాగ్రత్తగా వినటం చాలా ముఖ్యం. వినుట, లిజన్, నాట్ జస్ట్ ఒక సైడే కాకుండా వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళ యొక్క సమస్యలు, వారి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ, అవి కూడా తెలుసుకోవటం చాలా ముఖ్యం. పరిపక్వంగా స్పందించటం పిల్లరా, పరిపక్వతతోటి, మెచ్యూరిటీ తోటి మనము రెస్పాండ్ అవటం అనేటువంటిది అవసరం. అంతేకాకుండా లవ్ వితౌట్ హార్ష్నెస్ ఇస్ నాట్ ప్రిటెండింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇదే మరి కఠినత లేకుండా ప్రేమించడం అంటే అన్నీ సరిగా ఉండి అని చెప్పి నటించడం కాదు పిల్లారా. ఇట్ ఈస్ చూసింగ్ ద రైట్ టోన్ అండ్ టైమింగ్. కాబట్టి ఇది సవాలుగా అనిపించేనా కూడా సరైనటువంటి స్వరము, సరైనటువంటి సమయం ఎంచుకోవటం పిల్లారా. కాబట్టి మన యొక్క స్వరం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ద టోన్ విత్ విచ్ వీఆర్ టాకింగ్ విత్ అదర్స్, విత్ యువర్ లైఫ్ మేట్. కాబట్టి సరైనటువంటి సమయంలో సరైనటువంటి రీతిగా స్పందించటము, రెస్పాండ్ అవ్వటము, మరి వాళ్ళ యొక్క ప్రశ్నలకు లేకపోతే వాటికి సమాధానం చెప్పటం, అవి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి బిఫోర్ రెస్పాండింగ్, కాబట్టి స్పందించే ముందు మనం ఈ రీతిగా అడగవలసినటువంటి వారం ఏమంటున్నాం, మనల్ని మనం అడుగటం, వాట్ డస్ షీ నీడ్ రైట్ నౌ. మరి ఆమెకు ఇప్పుడు ఏది అవసరము అన్నటువంటిది మరి తెలుసుకోవటము, అర్థం చేసుకోవటము చాలా ముఖ్యం. మూడవదిగా ప్రాక్టీస్ పీస్ఫుల్ యాక్షన్ టుడే. ఈరోజు శాంతియుతమైనటువంటి చర్యను చేయటానికి మనము ప్రయత్నిద్దాము. పీస్ ఇస్ బిల్డ్ త్రూ డైలీ చాయిసెస్. ప్రతి దినం కూడా మనం తీసుకునేటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. మనకు మరి మన యొక్క ప్రభువు సమాధానకర్త అంటున్నాడు. మనల్ని కూడా ఆ సమాధానం పిల్లారా, మన ముందు ఉన్నటువంటి మరి దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య సమాధానం ఉండాలని చెప్పి, కైండ్ స్పీచ్, మంచి మాటలు, రెస్పెక్ట్ఫుల్ బిహేవియర్, గౌరవప్రదమైనటువంటి ప్రవర్తన, థాట్ఫుల్ హెల్ప్, చేసే సమయము మరియు ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ వెరీ ఎసెన్షియల్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ పిల్లలు. వారి మధ్య మరి మంచి మాటలు, గౌరవప్రదమైనటువంటి ప్రవర్తన, ఆలోచన చేసేటటువంటి ఆ సహాయము మరి ప్రోత్సాహము. వెన్ క్రైస్ట్ లవ్ రూల్స్ యువర్ రియాక్షన్స్, యువర్ లీడర్షిప్ బికమ్ స్టడీ నాట్ షార్ప్. కాబట్టి పిల్లరా, ఆ క్రీస్తు యొక్క ప్రేమ మనలో మన యొక్క స్పందనలను నియంత్రించినప్పుడు మన యొక్క నాయకత్వం స్థిరంగా ఉంటుంది, కానీ అది కఠినంగా ఉండదు. హార్ష్నెస్ అనేటటువంటిది ఉండదు. కాబట్టి ఈరోజు ఒకటి పిల్లరా, ఏ కామ్ కాన్వర్జేషన్, ఏ సిన్సియర్ అపాలజీ, ఏ సపోర్టివ్ యాక్షన్ ఆర్ ఏ రీఅష్యూరింగ్ వర్డ్. కాబట్టి ఇవి పిల్లరా మరి ఈరోజు ఒకటి ప్రశాంతమైనటువంటి సంభాషణ, నిజమైనటువంటి క్షమాపణ, సహాయక చర్య, సహాయం చేసేటటువంటిది అది, లేదా ధైర్యం ఇచ్చే మాటలు, ఇవి మరి చెప్తూ మనము అవి ప్రాక్టీస్ చేయవలసినటువంటి వారం అంటున్నాము. కాబట్టి పిల్లరా, మనము మరి ఇవి చేయాలి అంటే వి నీడ్ గాడ్స్ హెల్ప్. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. లార్డ్ హెల్ప్ మీ లవ్ వితౌట్ హార్ష్నెస్. కఠినత లేకుండా, నిష్ఠురు పెట్టకుండా మరి భార్యలను ప్రేమించేందుకు నాకు సహాయం చెయ్యి అని చెప్పి మనము అడగవలసినటువంటి వారం అంటున్నాము. ఒక్కసారి మరి మనం మరి టేక్ ఎ బ్రీత్ అండ్ కోపం ఒకవేళ పెరుగుతున్నట్లు అనిపిస్తే మనం కొంత బ్రీత్ తీసుకొని మరి ఆలస్యంగా పిల్లల, ఇఫ్ యూ ఫీల్ యాంగర్ రైజింగ్, డిలే యువర్ రెస్పాన్స్ బై 10 breaths. కొంచెం ఆగి పిల్లల దాని గురించి అవగాహన చేసుకొని రెస్పాండ్ అయితే మరి మనకి ఎంతైనా బాగుంటుంది. మరి జెంటిల్ లీడర్షిప్, కాబట్టి యూజ్ జెంటిల్ లీడర్షిప్. మన యొక్క మరి నాయకత్వం, ఇంటికి యజమానుడిగా ఉండాలని చెప్పి డామినేట్ చేయటం, డిమాండ్ చేయటం, లేకపోతే డైరెక్ట్ చేయటం, ఇట్లాంటివి కాకుండా మరి జెంటిల్నెస్ పిల్లల, ఎంతైనా సౌమ్యమైనటువంటి నాయకత్వం మనకు అవసరమైనటువంటిది. రోజు బిజీ అవ్వకముందు ఒక మంచి మాట లేదా సహాయక చర్య చేయటం అనేటువంటిది అవసరము. కాబట్టి ముగింపుగా, గాడ్స్ వర్డ్ ఈస్ క్లియర్. దేవుని యొక్క వాక్యం ఎంతో తేటగా స్పష్టంగా ఉంటున్నది. భర్తలు ప్రేమించాలి మరియు నిష్ఠూర పెట్టకుండా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యము ఈరోజు చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో కొలసి 3:19 మనకు కనబడుతుంది. గాడ్ అగైన్స్ బిటర్నెస్, చేదుతనానికి జాగ్రత్తగా దూరంగా ఉంచాలి.
మరి కల్టివేట్ జెంటిల్ అండర్స్టాండింగ్, అర్థం చేసుకునేటటువంటి సౌమ్యతను మనం పెంపొందించుకోవాలి. అండ్ ప్రాక్టీస్ పీస్ఫుల్ యాక్షన్, శాంతియుతమైనటువంటి చర్యలు చేయాలి. మన యొక్క ఇంట్లో పిల్లరా ఆ యొక్క క్రీస్తు లాంటి ప్రేమను మరి మనము చూపిస్తూ, అనుభవిస్తూ ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, మీరు తండ్రి మరి ఈరోజు దయగల నాయన మీరు తెలియజేసిన విధానం బట్టి, ఆజ్ఞను బట్టి వందనాలు ప్రభువా. ఓర్పుతోటి మరి మా యొక్క తండ్రి భార్యలను ప్రేమించేలాగా, మరి మాటల్లో క్రియల్లో ప్రభువా గొప్ప నాయన కఠినత నిష్ఠురత చూపించకుండా ప్రభా మరి సహాయం చేయటానికి ప్రభా మీరు సహాయం చేయండి నాయన. దయగల తండ్రి, ప్రేమ గల ప్రభా, చేదు ఓ ప్రభా వేళ్ళు ఏవైనా ఉన్నట్లయితే చేదుతనం వల్ల ప్రభా మా యొక్క హృదయం మరి ఎంత బిటర్నెస్తో ఉంటుంది నాయన. మరి హృదయములను తండ్రి కడుక్కోవటానికి, పరీక్షించుకోవటానికి మరి దయగల నాయన తండ్రి మీరు సహాయం చేయండి. ప్రతి దినం కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తుంది ఆయన. మరి మీ యొక్క సహాయం తండ్రి వేడుకోవటానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును అనుగ్రహించండి ప్రభు. అర్థం చేసుకునేలా తండ్రి మరి ప్రభు మీరు నేర్పించండి. ఓ గొప్ప నాయన తండ్రి, శాంతితోటి ప్రభు గృహంలో తండ్రి మరి దాంపత్య జీవితంలో భార్య భర్తల మధ్య అటువంటి సమాధానం తండ్రి నెలకొల్పమని వేడుకుంటున్నాం. వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. వారి యొక్క గృహాల్లో సంతోషము, సమాధానం తండ్రి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా మంచి జీవిత భాగస్వాములు దయచేయండి. ఈ దీనదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామం మీకు అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.